క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఎన్నోసార్లు యాకోబు యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకున్నాం. యాకోబు యొక్క జీవితంలో యాకోబు ఎవరి కుమారుడు? యాకోబు ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు? ఇస్సాకు వాళ్ళ అమ్మ ఇస్సాకు రెబ్కాలో ప్రయాణించి దేవుడు ఇస్సాకు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించగలిగిన వారు ఎవరు? వీరిద్దరు కమల పిల్లలు. ఎవరు? ఎవరి కమల పిల్లలు? ఎవరట? ఏశావు, యాకోబు. ఇద్దరు కూడా ఒకేసారి జన్మనిచ్చిన వారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇరువురు కూడా జీవితాలలో ఎంతో ఇరువురి యొక్క అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు అన్ని కూడా వేరుగానే ఉన్నాయి. కానీ యాకోబు యొక్క జీవితంలో కొన్ని శ్రేష్టమైన అనుభవాలు మనం ఈ యొక్క ఉదయకాలంలో మనం నేర్చుకున్నాం. యాకోబు యొక్క జీవితంలో బేర్షెబా నుండి హారాను బయలుదేరాడు. బేర్షెబా అనగా సమృద్ధిమైన జలగలు ఉండగల స్థలం. బేర్షెబాకి అర్థమైంది, అది సమృద్ధిగా జలలు గల ఊళ్ళలు గల బావులు కలిగిన స్థలాన్ని బేర్షెబా అంటారు. హారాను అనగా మంటలు. హారాను మంటలు కదండి. మంటలు చల్లైన స్థలానికి ఏ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళరు. అలాంటి స్థలానికి తన జీవితంలో యాకోబు బయలుదేరుతున్నాడు. సమృద్ధి స్థలంలో నుండి మంటలతో కూడిన స్థలానికి బయలుదేరాడు. చూడండి, అతను తెలుసు ఒక చోట చేరి మృతుకుంచినప్పుడు అతడు రాత్రి వేళ అయినట్టుగా మనం చూస్తాం. రాత్రి అయినప్పుడు అందరూ కూడా పండుకుంటారు. అలాగే ప్రతి రాత్రి కూడా అందరూ కూడా వారి వారి ఇళ్లలో వారి స్థలంలో వారందరూ కూడా నిద్రిస్తారు. యాకోబు యొక్క ప్రయాణంలో కూడా తను ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా, తన జీవితంలో అతను కూడా ఆ రాత్రి ఒక రాయి తీసుకుని తలగడగా చేసుకొని ఆయన కూడా తల కింద తిండు ప్రతి ఒక్కరికి పండుకున్నప్పుడు తిండి ఉంటుంది. ఈ రాయిని తిండుగా ఉపయోగిస్తున్నాడు యాకోబు యొక్క జీవితంలో. పండుకున్నప్పుడు తల కింద తిండు ఉండాలి. యాకోబు రాయిని తిండుగా తల కింద పెట్టుకొని నిద్రపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నిద్రపోతున్నప్పుడు యాకోబులకు ఒక కళ వచ్చింది. ఆ కళలో అందులో ఒక నిచ్చెన, దానిపైన దేవదూతలు ఎక్కువగా దిగుగా కనబడుతుంది. ఇది దేనికి సూచనగా కనబడుతుంది అంటే పరలోక రాజ్యానికి సూచనగా కనబడుతుంది. పరలోక రాజ్యము ఆయనకు ఒక దర్శనంలో కనబడుతుంది. ఒక పరలోకానికి ఒక నిచ్చెన వేయబడి ఆ నిచ్చెన పైభాగములకు దేవదూతలు ఎక్కువగా దిగుతారు. ఎందుకు ఎక్కుతున్నారు, ఎందుకు దిగుతున్నారు మీరంటే భూలోకంలో దేవుని యొక్క వర్తమానాన్ని దేవదూతలు పరలోకానికి మనం చెప్పే ఇప్పుడు వర్తమానాన్ని, ఈ వర్తమానాన్ని దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ఈ వర్తమానాన్ని దేవుని యొక్క చేరవేస్తారు. మీరైతే ఇంటున్నారో లేదో కానీ దేవదూతల పని ఏంటంటే ఇక్కడ భూలోకంలో ఉన్న వర్తమానాన్ని పరలోకమునకు దేవుని శక్తిని తీసుకొని పోవడమే దేవదూతల యొక్క పని. ఈ వర్తమానం దేవుని వినడా మనమైతే అశ్రద్ధగా ఉంటాం, కానీ దేవదూతలు క్రమంగా భూమి మీద విత్తబడిన దేవుని వాక్యాన్ని ఆ పరలోక రాజ్యానికి చేర్చే బాధ్యత దేవదూతల పని. ఆకాశములకు ఒక నిచ్చెన వేయబడినట్టుగా మనం చూస్తున్నాము. ఆ నిచ్చెన మీద ఒక దేవదూతలు ఎక్కువగా దిగుగా కనపడుతున్నాయి. ఆ దేవుని యొక్క పరలోక రాజ్యానికి వర్తమానము అందించే దేవదూతలని. అయితే యాకోబు యొక్క జీవితంలో ఆ రాత్రి ఆయన కలభావంలో పండుకున్నప్పుడు దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని చేశాడు. ఏం చేశాడట చూడండి. అదే అధ్యాయంలో 11వ వచనం అంటాడు, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన దేవుడను, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను,
ఇస్సాకు దేవుడును దేవుడైన యెహోవాను నీవు పడుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానాలకు ఇస్తానని దేవుడు మొదటగా ఇస్సాకునకు యాకోబులకు చేసిన వాగ్దానం. నువ్వు పండుకున్న స్థలాన్ని యాకోబు నీ సంతానానికి నేను వారికి ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అంత మాత్రమే కాదు, నీ సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానన్నాడు. నీ సంతానం భూమి మీద ఎలా ఉంటుందంటే ఇసుక రేణువులతో విస్తారంగా ఈ భూలోకంలో నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు రెండవ వాగ్దానాన్ని చేసినట్టుగా మనం చూస్తాం. అనుకుంటున్నా ఇక్కడ మూడవది మనం చూస్తే అక్కడ 15వ వచనంలో ఇదిగో నేను నీకు తోడై ఉండి అన్నాడు. యాకోబు, నువ్వు వెళ్తున్న యాత్రలో నువ్వెక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి నీవు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడుటకు ఎందుకు నేను నీకు తోడుగా ఉంటాను అంటే నీకేదైనా ప్రమాదం వచ్చినప్పుడు, నీకేదైనా ఆపద వచ్చినప్పుడు నీకు నేను తోడుగా ఉన్నాను. దేవుడి తోడు ఉన్నప్పుడు ఏ అపాయము ఏ ప్రమాదములో గురి కాకుండా నేను కాపాడటానికి నీతోనే ఉంటాను అన్నాడు దేవుడు. అది మాత్రమే కాదు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను కాపాడటకు ఈ దేశములకు నేను మరలా రప్పించేంత వరకు నీతోనే ఉంటాను అన్నాడు. ఎంత మంచి వాగ్దానం! దేవుడు మరలా తిరిగి వచ్చేంత వరకు ఈ దేశానికి నువ్వు మరలా రావాలి అన్నాడు. అది మాత్రమే కాదు, ఏమన్నాడట, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను ఏమన్నాడు, విడవలని చెప్పగా దేవుడు కూడా చెప్పాడు. అలాగే యాకోబును దేవుడు కూడా చెప్పాడు. ఆ చెప్పింది నెరవేర్చేంత వరకు దేవుడు విడిచిపెట్టాడు. నీ ద్వారా ఒకటి జరగాలి యాకోబు, నిన్ను అంత తేలికలు నేను విడిచిపెట్టను అని దేవుడు ప్రతి మానవుని పట్ల దేవుడు పెట్టారా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే యాకోబును దేవుడు తన యొక్క దర్శనంలో ఎప్పుడైతే దర్శించాడో తన యొక్క కళలో ఆ కళలో అనేకమైన ఆ వాగ్దానాలను దేవుడు ఆశీర్వాదకరమైన దీవెనకరమైన వాగ్దానాలను చేసి దేవుడు అంటున్నాడు, నీతో చెప్పినవి నెరవేర్చే వరకు నిన్ను నేను విడవనన్నాడు. దేవుని యొక్క ఉద్దేశము మానవుడి పట్ల ఎలా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు పట్ల దేవుని ఉద్దేశము నేను నీతో చెప్పినది అన్నాడు. దేవుడు కూడా చెప్పాడు, ఆ చెప్పింది నెరవేరేంత వరకు నేను విడవనన్నాడు. ప్రేమైన దేవుని పిల్లగా ఏం చెప్పాడట, యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడంటున్నాడు. ఏ స్థలమందు? తాను పండుకున్న స్థలంలోనే దేవుడు ఉన్నాడు అని తెలుసుకున్నాడు. అది వేరొకటి కాదు కానీ పరలోకం కలిగి అనుకున్నాడు. ఇది పరలోకం చేరే కలిగి అనుకున్నాడు. తర్వాత ఇది దేవుని మందిరమే కానీ భయపడి ఈ స్థలం ఎంతో భయంకరమైనది అన్నాడు. యాకోబు జీవితంలో భయం వచ్చింది. దేవుని నమ్ముకున్న దేవుని పిల్లలారా, దేవుని పిల్లలకు భయం అనేది ఎప్పుడు వస్తుందంటే దేవుని నమ్ముకున్నప్పుడే భయం ఉండేది. లోకంలో భయం ఉండదు. దేవుని ఎప్పుడైతే తెలుసుకున్నాడో యాకోబు యొక్క జీవితంలో అప్పుడు భయపడ్డాడు. భయం కలిగి అంటున్నాడు, ఏమన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకము కవిని అనుకున్నాడు. పరలోకము కవిని, పరలోకము చేరాలంటే ఈ కవినిలో నుండి మనం ప్రయాణం చేయాలి అన్నాడు. అది మాత్రమే కాదు, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడ చేసుకుని ఆయన తీసి దాన్ని సమముగా నిలిపి దాని కొనల మీద నూనెను పోసెను అన్నాడు. నూనె పోసిన తర్వాత ఏమంటున్నాడు, మరియు అతడు ఈ స్థలం నాకు బేతేలు అని పేరు పెట్టాడు. ఈ స్థలానికి ఏం పేరు పెట్టాడు? బేతేలు అన్నాడు. బేతేలు అంటే అర్థం ఏంటి? బేతేలు అంటే అర్థం ఏంటి?
ఎవరు చెప్పరా? బేతేలు అనగా అర్థమైంది. వెరీ గుడ్. దేవుని మందిరము. బేతేలు అనగా దేవుని మందిరము. దేవుని మందిరాన్ని తెలుసుకున్నాడు యాకోబు యొక్క జీవితంలో. మందిరము ఇది దేవుని మందిరమే అని దానికి ఒక పేరు కూడా పెట్టాడు. బేతేలు అనే పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టిన తర్వాత చదువు. మొదటగా ఆ ఊరికి లూజోలు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినకు ఆహారము ధరించుకు వస్త్రములు నాకు దయచేసినలా యెహోవాయే దేవుడై వండులో అన్నాడు. చూడండి, ఈనాడు ఇలాంటి భక్తులు చాలా మంది ఉన్నారు. యాకోబు లాంటి వారు. నాకు తినడానికి ఆహారం ఇచ్చి నాకు కట్టుకొని వస్త్రాలు ఇస్తే అప్పుడే నాకు దేవుడు అనండి. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు అనండి, ధరించడానికి వస్త్రాలుంటే చాలు, అప్పుడే నేను దేవుడు అనుకుంటాను యాకోబు. నేను ఆలోచన చూడండి ఎలా ఉందో. అంత మాత్రమే కాదు, ఏమన్నాడు? మరియు స్థాపముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము అన్నాడు. ఈ రాయి ఏమంటున్నాడు? దేవుని మందిరము అని యాకోబు ఆ రాయికి పేరు పెట్టాడు. ఈనాడు దేవుడి పిల్లల రాళ్ళను కొలిసేది అందుకే. ఇప్పుడు రాయే దేవుడు అనుకుంటున్నారు చాలా మంది. పాపం రాయంటే ఎవరో ఏదో తెలియదు. యాకోబు ఆనాడు పలగడగా పెట్టుకున్న రాయే దాని మీద నూనె పోసాడు కదా, అదే దేవుడి మందిరం కదా, అదే దేవుడు అనుకుంటున్నాను అన్నాడు. అందుకే పవిత్ర రాసిన పత్రికలో పౌలు అన్నాడు మొదటి అధ్యాయంలో ఆ రాయి ఎవరో అక్కడ శ్రేష్టంగా ఒక స్వచ్ఛమైన మాట అక్కడ చెప్తున్నాడు. చూడండి, 10వ అధ్యాయంలో మొదటి పవిత్ర రాసిన పత్రిక 14. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయములను పానం చేసి చూసారా, తను వెంబడించిన ఆత్మ సంబంధమైన పండుగలని త్రాగి ఆ పంట అంటే ఎవరండి? ఇప్పుడు పంట అంటే పంటలు పెట్టుకుని పూజ చేయడం కాదు. ఆ పంట ఎవరంటే మన ప్రభువు యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఎందుకు రాకుండా ఈనాడు మానవుడు ఎక్కడున్నాడట? ఎక్కడెక్కడో పంటలు, కొండలు, రకరకాల రాళ్ళు ఇలాంటి దొరుకుతుందండి ఈనాడు మానవుడు. ఆనాడు యాకోబు రాయిని పూజ చేసుకుని పూజ చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ రాయి మన ప్రభువు యేసుక్రీస్తు అని నాడు ప్రపంచానికి తెలియదు. అందుకే యాకోబు యొక్క జీవితం అంటున్నాడు, ఆ రాయిని నిలిపి ఆ రాయిని దేవుని మందిరం అని పేరు పెట్టాడు. మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని ప్రభుత్వం. ఎంత మంచి తీర్మానం! ప్రారంభంలో ఇలాగే ఉంటుంది అన్నారు. రక్షించబడతానంటే అందరూ కూడా నేను క్రమంగా మందిరానికి వస్తాను, క్రమంగా దేవుడి సన్నిధికి వస్తాను, నేను ప్రార్థనకు వెళ్తాను, ఆరాధన చేస్తాను, దేవుడి భాగం దేవుడికి ఇస్తాను, దేవుడు నన్ను బాగా అన్ని విషయాల్లో కాపాడితే కదండి. తినడానికి ఇల్లు, తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రం, ఇవన్నీ కూడా నాకు ఇస్తే నేను మందిరానికి పోతాను. దేవుడు నాకు ఇచ్చిన వాళ్ళు నేను ఇస్తాను దేవుడికి అని ఆనాడు యాకోబు నమ్మకము ఎలా నమ్ముకున్నాడంటే దేవుడితో మంచి తీర్మానం చేసుకున్నాడు. బాగానే ఉంది. తాను దేవుడికి తన యావత్తులో వచ్చిన లాభంలో దేవుడికి ఇస్తానన్నాడు. కానీ ఇచ్చాడు యాకోబు? ఇచ్చాడు. యాకోబు దేవుడి యొక్క దర్శనాన్ని చూడగలిగాడు కానీ దేవుడిని ఎరిగిన వాడు కాదు. ఈనాడు ఇలాంటి భక్తులు ఉన్నారు చాలా మంది. యాకోబు యొక్క జీవితంలో 28వ అధ్యాయంలో దేవుడు దర్శించాడు. దర్శించే కాలంలో యాకోబు అన్నిటినీ స్వస్థంగా చూశాడు, అన్నిటిని గురించి తెలుసుకున్నాడు, అన్నిటిని గురించి అన్నాడు, అన్నిటిని నేను దేవుడికి సమస్తం సమర్పిస్తానన్నాడు. అన్నిటి మాత్రం ఒప్పుకున్నాడు. కానీ యాకోబు యొక్క జీవితంలో నెరవేర్చలా. యాకోబు యొక్క జీవితంలో 28వ అధ్యాయంలో అన్నిటినీ దేవుడి సన్నిధిలో ఇది మందిరం అన్నాడు.
అలాంటి ఆ మందిరానికి బేతేలు అన్నాడు. బేతేలు పోయినవాడు కాదు, దేవుడికి ఇచ్చినవాడు కాదు, దేవుని సన్నిధిలో ఉన్నవాడు కాదు. ఇలాంటి అనుభవం ఉన్నాడు. ఈనాడు భక్తులు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు చెప్పడానికి అన్ని చెప్తారు, చేసేది మాత్రం శూన్యం. యాకోబు యొక్క జీవితంలో 28వ అధ్యాయంలో అన్నిటినీ దేవుని యొక్క ఒప్పుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు, బాగానే ఉంది. 28వ అధ్యాయంలో యాకోబు యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాడు. కానీ దేవుడి యొక్క ఉద్దేశంలో కనుక తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఏనాడు వేదికకి వెళ్ళిన వాడు కాదు. యాకోబు యొక్క జీవితంలో దేవుని మందిరానికి వెళ్ళిన వాడి అనుభవం లేదు. యాకోబు యొక్క జీవితంలో చూడండి 33వ అధ్యాయంలో చూడండి 28వ అధ్యాయంలో దేవుడు దర్శించాడు. 33వ అధ్యాయానికి వచ్చేసరికి చూడండి 16వ వచనం చూడండి. 33:16 32లో చూడండి 32వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో దేవుడు దర్శించాడు. అయినా దేవుడు నమ్ముకున్నాడా నమ్మలేదా? నమ్మలేదండి. యాకోబు నమ్ముకున్నాడా లేదా? 28వ అధ్యాయంలో నమ్మకం ఆయన దేవుడైతే అన్నిటిని స్వస్థంగా కమలాగా చూపించాడు. కానీ అన్నిటినీ నేను చేస్తాను ప్రభువా అన్నాడు. కానీ ఇప్పుడు నమ్ముకున్నాడు. 32వ అధ్యాయం వచ్చేసరికి అప్పుడు నమ్ముకున్నాడు. ఎందుకు నమ్ముకున్నాడంటే తన అందరైనా ఏశావు ఎప్పుడు వచ్చినట్టు నమ్ముతాడో అని భయం చేసి నమ్ముకున్నాడు. దేవుని మీద ప్రేమని కాదు. ఏశావు ఎప్పుడు వచ్చినట్టు నమ్ముతాడో దేవాలయం నన్ను కాపాడగా అని అప్పుడు 32వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడుతున్నాడు. దేవాలయం నన్ను కాపాడు, నువ్వు ఆశీర్వదిస్తే నేను నిన్ను విడిచిపెడతానని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి యాకోబును దేవుడు క్షమించాడు. దేవుని పిల్ల యాకోబును తన అన్నయ్య ఏశావు చేతుల నుండి తప్పించాడు. అట్లా మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం చూడండి. ఏం చేశాడ? ఏశావు ఎప్పుడు చంపుతున్నాడు అనుకుంటే ఏశావు చంపకుండా దేవుడు ఏం చేశాడు చూడండి. 33వ అధ్యాయం 4వ వచనం 33:4 ఏం చేశాడు? 33:4 అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతని కమ్ములు ఇచ్చుకొని అతని నడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చూడండి 32వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో రాత్రంతా పెరుగులాడాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రతిఫలమే దేవుడు ఇక్కడ తన అన్న వచ్చి ఏశావు యాకోబును ముద్దు పెట్టుకున్నాడు. ప్రేమైన దేవుడి ద్వారా ప్రార్థనలో దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యకార్యాలు మన పట్ల జరిగిస్తాడో ఒకసారి ఆలోచించాలి. చంపుతానన్న అన్న భయపడి యాకోబు ఒకటి నుండి పారిపోయి తన ప్రయాణంలో దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడు. ప్రేమైన దేవుని తన అన్నయ్య ఏశావు యాకోబును పరిగెత్తుకొని వచ్చి ముందు పెట్టుకున్నాడు. ఇది ప్రార్థనలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు. కాబట్టి మన జీవితంలో ఒక్కొక్కసారి మనం ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఎవరో మనల్ని చంపాలని అనుకుంటున్నారు, వారిని కూడా చంపడానికి ప్రయత్నం చేయడం కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. శత్రువుల యొక్క మనుషులను కూడా మార్చగలిగిన వాడు మన ప్రభు. అలాంటి నీ మీదకి వచ్చే శత్రువులను కూడా మిత్రులుగా తయారు చేసిన వాడు మన ప్రభు. యాకోబు యొక్క జీవితంలో తన ప్రయాణంలో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు తన అన్నను శత్రువులను మిత్రులుగా చేశాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు అండి. అంత మాత్రమే కాదు, యాకోబు తన ప్రయాణంలో దేవుడు చెప్పాడు నడవడం ఏం చేస్తున్నాడు చూడండి. అదే అధ్యాయం 33:16 వచనంలో చూడండి. ఆ దినంలో ఏశావు తన త్రోవలో కేయులు తిరిగిపోయాను. అప్పుడు యాకోబు సుక్కోతులో ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని పశువుల బాగా వేయించాను. చూసారా సుక్కోతుకి ఎందుకు పోయాడు? అసలు
నచ్చింది చేస్తున్నాడు, తన నచ్చినట్టుగా ప్రయాణం చేస్తున్నాడు, తన అనుకున్న స్థలంలో ఉండాలనుకుంటున్నాడు, మరలా ముందుకు కొనసాగుతున్నాడు. సుక్కోతులో దేవుని పిల్లల ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇల్లు కట్టుకొని అక్కడ తనకున్న గొర్రెలకు తనకున్న పశువులకు తాగలేసుకున్నాడు. దేవుడు సుక్కోతుకు వెళ్ళమని చెప్పలేదు. బేతేలుకు వెళ్ళమన్నా, బేతేలులో నీకు పనింది, ఆ బేతేలుకు వెళ్ళమంటే బేతేలుకు వెళ్ళకుండా సుక్కోతులకు వచ్చి ఆగిపోయాడు. మళ్ళా ఏం చేశాడు? సుక్కోతులో ఉన్నాడా? లేడు. ఏం చేశాడు? సుక్కోతులు లేకుండా తిరిగి వాళ్ళతో కనాను దేశంలో ఉన్న షెకెము ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరికి తన గుడారం వేసుకున్నాడు. చూడు, సుక్కోతు ఉన్నాడా? సుక్కోతు ఉన్నాడా? ఈ మనిషికి దేవుడు చెప్పినట్టుగా చేయడం లేదు. కనిష్టానుసారంగా తనకు నచ్చినట్టుగా పోతున్నాడు. సుక్కోతుకు వెళ్ళొద్దని దేవుడు ఆ ప్రాంతంలో గురించి చెప్పలేదు. కానీ దేవుడు వెళ్ళమన్న స్థలం బేతేలుకు వెళ్ళమన్నాడు. బేతేలుకు వెళ్ళకుండా తన జీవితంలో సుక్కోతులో ఇల్లు కట్టుకొని అక్కడ ఒక పశువులకు పాకేసుకొని అక్కడ ఉన్నాడు. అక్కడ లేడు. వల్ల ఏం చేశాడట? అక్కడ నుండి షెకెము అనే ఒక ఊరికి బయలుదేరాడు. ఈ షెకెముకు బయలుదేరి ఏం చేస్తున్నాడు? అక్కడ నుండి అక్కడ గుడారం వేసుకున్నాడు షెకెము. ఇప్పుడు దేవుడు చెప్పని స్థలానికి వెళ్ళడం ద్వారా షెకెములో గుడారం వేసుకున్నాడు. దేవుడు షెకెముకు వెళ్ళొద్దని చెప్పాడు. అలాంటి స్థలంలో చెప్పని స్థలానికి వెళ్ళి కూర్చొని తన జీవితంలో షెకెముకు వెళ్ళడం ద్వారా 34వ అధ్యాయంలో అర్థం చదువుకుంటే అర్థమైంది. తన ఏకైక కుమార్తె అయిన దీనాను ఆ షెకెము రాజు కుమారుడు ఏం చేస్తాడంటే ఆమెను మానభంగం చేసి ఆమె జీవితంలో ఆమె పైన మోగించి ప్రియమైన దేవుని పిల్లగా ఆమె యొక్క జీవితంలో దీనాను అక్కడ ప్రియమైన దేవుని పిల్లగా ఆ రాజు కుమారుడు ఆమె పైన కన్ను వేసి ఆమెను చిరపడం జరుగుతున్నాడు. అలాంటి సంభవాలు జరిగిన తర్వాత